వెల్కమ్ టు మెగా 9 టీవీ. విజయవాడకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వేళ టాలెంట్ టెస్ట్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కళాశాల యాజమాన్యం తెలిపింది. టాలెంట్ టెస్ట్ కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపింది. అందరికీ నమస్కారం అండి. నేను శారదా కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ని. మా శారదా విద్యా సంస్థలలో స్కూల్ దగ్గర నుంచి ఎల్కేజీ నుంచి పీజీ దాకా అన్నీ ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో వివిధ స్కూళ్ళలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ మేము ఒక చిన్న ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేశామండి. తద్వారా వివిధ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చేసారు. వారికి వాళ్ళలోని ప్రతిభని గుర్తించడం కోసం ఇక్కడ చిన్న కాంపిటీషన్స్ పెట్టాము. దీనివల్ల ఏమవుతుందంటే వివిధ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులందరూ కరవడం వలన, ఇక్కడ రావడం వలన వివిధ కళాశాలలో ఉన్న పనితీరు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వాళ్ళకి చూడటం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడుతుంది. రాబోయే కాలంలో వాళ్ళు కాలేజీలోకి చేరవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీల్లో ఉన్నతమైన కాలేజీ, మంచి విలువలు కలిగిన కాలేజీలో చేరడానికి అవకాశాన్ని కలగజేయడం అనేది కూడా వాళ్ళకి ఆలోచించడానికి ఒక అవకాశాన్ని కలగజేస్తున్నాం మేము. మా కళాశాల గురించి చెప్పాలంటే ఇది 50 సంవత్సరాలు ఉన్న కాలేజీ. 50 సంవత్సరాల్లో కొన్ని వేల మంది విద్యార్థులని ఇక్కడ మనం వారి భవిష్యత్తుని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. మా కళాశాల పూర్వ విద్యార్థులలో చాలామంది ఉన్నతమైన స్థానాల్లో ఇప్పుడు ఉన్నారు. మీ అందరికీ సుపరిచితమైన శేఖర్ మాస్టర్, కొరియోగ్రఫర్, ఆయన మా కాలేజీ స్టూడెంట్ మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము. వారే కాదు, ఇంకా చాలా మంది మా జూనియర్ కళాశాలలో చదివారు. అనేక మంది పాడుతా తీయగానే కార్యక్రమంలో కూడా మా విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఈ కళాశాల అంటే ఒక సామెత ఉంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇన్ని సంవత్సరాలలో ఇంత స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తున్న ఈ కళాశాల దాని స్థాయి అదే తెలియజేస్తుంది. అది అందరికీ పరిచయం చేయడం కోసం మాత్రమే ఈరోజు విద్యార్థులందరినీ మేము మా కళాశాలకు ఆహ్వానించడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని విద్యార్థులు వాళ్ళ ఉన్నతమైన భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసుకునేందుకు ఇది ఒక ప్రాతిపదిక అవుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన రాని విద్యార్థులు అందరికీ కూడా వారి రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఉన్నతమైన మార్కులతో మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే. జూనియర్ కాలేజ్ తరఫున ఇవాళ 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా టాలెంట్ టెస్ట్ సెర్చ్ అనే టెస్ట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో ఈ టాలెంట్ సెర్చ్ ద్వారా పిల్లల్లో సృజనాత్మకత వెలిగితీసి ఆ 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లల్ని ఏంటంటే ఈ శారదా జూనియర్ కళాశాలలో ఉన్న కొత్త కంప్యూటర్ ల్యాబు, డిజిటల్ లైబ్రరీ, ఇక్కడ ఎక్కడా లేని విధంగా డిజిటల్ లైబ్రరీ ఒకటి ప్లాన్ చేస్తున్నాము 7,500 స్క్వేర్ ఫుట్లో. సో అలాంటి డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ అన్నీ కూడా పిల్లలకి ఉపయోగపడే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. పిల్లలందరికీ అవన్నీ చూపించడం జరిగింది. ఇవాళ పిల్లల సృజనాత్మకత వెలితీయడానికి క్విజ్, ఎలక్ట్యూషన్, ఎస్ఏ కాంపిటీషన్స్ అన్నీ జరగడం జరిగింది. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు శారదా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీధర్, శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. మన కాలేజీలో ఈరోజు అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థుల ముందు మనం అభినందించాలి. ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ రావటం మాకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది. మన కాలేజీలో రాను జనాభివృద్ధి జరుగుతూ ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఫౌండేషన్ కోర్స్ ఇంట్రొడ్యూస్ చేసాం, కంప్యూటర్ ల్యాబ్స్ ఇంట్రొడ్యూస్ చేసాం, అలాగే నర్సింగ్ కోర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. చాలా కోర్సులు ఇంట్రొడ్యూస్ చేసాం. మన కాలేజీలో ఇప్పుడు దాదాపు 2,500 మంది
కాలేజ్ 25,000 మంది ఇప్పుడు చదివారు. ఇప్పుడు కాలేజ్ చదివిపోయే వాళ్ళందరూ కూడా 25,000 దాటిన స్టూడెంట్సే ఇప్పుడు మన కాలేజీలో అడ్మిషన్ చేస్తున్నాం. అంతమంది 25,000 మంది చదివారు. ఈ సంవత్సరం కాలేజ్ పెట్టి 50 సంవత్సరాలు అయింది కాబట్టి స్వర్ణోత్సవాలు అంటే గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది. ఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్ తరఫున మేము ఈ సంవత్సరం కోర్సెస్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కూడా గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఇది. ఆ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కోసం రామానుజం గారి బర్త్డే కాబట్టి ఇవాళ మ్యాథ్స్ లెక్చరర్స్ని, మ్యాథ్స్ స్టూడెంట్స్ని అందరిని కూడా సన్మానం చేయడానికి మేము ఆహ్వానిస్తున్నాము. అందుకని మ్యాథ్స్ అనేది వాళ్ళ రామానుజం బర్త్డేని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేయడం జరిగింది. పైగా కాలేజ్ పెట్టి కూడా 50 సంవత్సరాలు అయింది. గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఫంక్షన్స్